G24x7 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న తొలి అధికారిక జయంతి వేడుకలు సందర్భంగా పుట్టపర్తి కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, డిఆర్ఓ విజయసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి కొత్త చెరువులో ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించగా, కదిరి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో వడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు, వడ్డెరలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ రకంగా వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరఫున, మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి అంతే స్థాయిలో ఉద్యోగంలో ప్రత్యేకించి నియోజకవర్గంలో కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా నుంచి కూడా మనం సహకారం అనేది కంపల్సరీ 100% ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కూడా టైం టు టైం ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు కూడా చెప్పొచ్చు, మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి. సో ఇది చెప్తూ నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది ఇంకా కొంచెం మెరుగ్గా, ఇంకా కొంచెం నీట్గా బాగా చేసుకుంటాము అని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇద్దరు ఓకే సార్. మేడం మేడం కొంచెం ఇవాళ వడ్డే ఓబన్న గారి జయంతి ఇవాళ జరుపుకుంటున్నామంటే ఫస్ట్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అసెంబ్లీ సెషన్స్లో అవకాశం వచ్చింది మాట్లాడడానికి వడ్డర్ల గురించి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వడ్డర్ల గురించి మాట్లాడి ఈ వడ్డే ఓబన్న గారి జయంతిని ఇవాళ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం డిక్లేర్ చేసే దాంట్లో నాకు కొంచెం బాధ వచ్చింది అనే దానికి నాకు చాలా ఆనందం. అలాగే వడ్డర్ల మీద కన్న చెప్పినట్టు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి అన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావన పెట్టడం జరిగింది. అలాగే ఈ వడ్డర్ల కార్పొరేషన్కి కూడా ఫండ్స్ ఏవైతే వస్తాయో దాన్ని కూడా అధికంగా కాస్త కేటాయించి కొంచెం మంచిగా ఈ కార్పొరేషన్లు బాగా, ఫెడరేషన్లు బాగా జరగాలని కోరుకుంటున్నాను. వడ్డే ఓబన్న గారి 218వ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నాను. ఆయన స్వతంత్రం కోసం చాలా కష్టపడ్డారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్తో కూడా చాలా వరకు రైతుల కోసం పోరాటం చేసి చాలా వరకు ప్రజల్లో నిలిచారు. ఆయన ఆశయాలు ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో చాలా గొప్పగా ఆయనని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఉయ్యాల వారి నరసింహారెడ్డి గారికి కూడా ఆయన చాలా రైట్ హ్యాండ్గా ఉండి చాలా ఏళ్ళు ఆయన సేవ చేయడం జరిగింది. ఆయన ఆశయాలు ఎప్పటికీ మనందరిలో. వడ్డే ఓబన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. జనవరి 11, 1807వ సంవత్సరంలో రేనాట ప్రాంతంలో ఈ ఓబన్న గారు జన్మించడం జరిగింది. అదేవిధంగా పాలేగాళ్ల రాజ్యంలో ఆ రోజు సైన్యాధీశుడిగా పనిచేయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలనలో అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి.
ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వడ్డే ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి ప్రభుత్వం కొత్తగా జీవో ఇష్యూ చేసింది. ఆయన పుట్టినరోజు వడ్డే ఓబన్న గారి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా స్టేట్ వైడ్ జీవో లాగా జరుపుకోవాలి అని చెప్పేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తించడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ, ఈయన వడ్డే ఓబన్న గారిది జన్మస్థలం వచ్చి నంద్యాల జిల్లా నొస్సం గ్రామం సంబంధించి. ఆయన మొదటి తరం అంటే 1857 రివోల్ట్ అనేదే మనం ఫస్ట్ రివోల్ట్ అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ అంతకుముందే 11 సంవత్సరాల ముందే ఈయన బ్రిటిష్ వారి పాలనకి అంటే వారి రైతుల పట్ల అన్యాయంగా పన్నులు విధించి అప్పుడున్న 1840 ఆ ప్రాంతాల్లో అట్లాగా రైతుల్ని బాధిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లోనే ఈయన బ్రిటిష్ వారి పాలనకి వ్యతిరేకంగా రివోల్ట్ చేయడం జరిగింది. ఆయన వడ్డే కమ్యూనిటీ, తర్వాత బోయే కమ్యూనిటీ, నెక్స్ట్ చెంచు, ఇలా సంచార జాతులు వీళ్ళందరితోనూ కలిసి ఉద్యమం చేయడం జరిగింది. బ్రిటిష్ వారి సంవత్సరం ఇది జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ సభని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళను స్పందించాలి, సమాజం కోసం ఏ రకంగా మనం పాటుపడాలి అన్న నీతి ఆదర్శం అనేది ఆయన ద్వారా మనకు తెలుస్తుంది. ఈ భావి తరాలకు కూడా అందరూ అది ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే మీరు అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మనం ఫస్ట్ కార్యక్రమం మేము చేసుకోవడం జరుగుతుంది. వడ్డే ఓబన్న గారి జయంతి అఫీషియల్లీ మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం, జిల్లాలో కానీ స్టేట్లో కానీ. అండ్ వడ్డే ఓబన్న గారి ఒక పనిని గుర్తించి అందరూ కూడా ఒక ఆదర్శంగా ప్రయత్నం చేసి మా కులానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ గారికి యావత్తు రాష్ట్ర ఒంటరి జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు మా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని, అనేక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తామని అనుకుంటున్నాను.